నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। రాష్ట్రంలో రోడ్డు అద్దంలా మెరవాలి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం। హైదరాబాద్లోని ప్రగతి భవన్లో పలు శాఖలతో సీఎం కేసీఆర్ సమీక్ష। సమావేశంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి। బోధన్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకే మన ఊరు మన ఎమ్మెల్యే నౌపేట మండలంలోని నాడాపూర్ జన్నపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్। పరిగి మినీ స్టేడియంలో కార్తీక కోటి దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత। రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు మంజూరు। బాల్కొండకు ఫైర్ స్టేషన్ మంజూరు। సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి। బాల్కొండ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు। ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఒలింపిక్ సంఘం కార్యవర్గం। నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత। నవిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 విద్యార్థుల మృత్యువాత। బాలుల దినోత్సవం వేళ 2 బాలురకు అరుదైన చికిత్స చేసిన జీజీహెచ్ వైద్యులు। జిల్లా ఆసుపత్రిలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్। పాల్గొన్న వైద్య బృందం। జిల్లాలో పంజాబ్ విసురుతున్న చలి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులు, వృద్ధులు। నందిపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి కేఆర్ నాగరాజ్। బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేపట్టడానికి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ అమీర్ తెలిపారు। రెండో విడత మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నౌపేట్ మండలంలోని నాడాపూర్ జన్నపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే షకీల్ పాదయాత్ర నిర్వహించారు। కోవిడ్ తర్వాత మొదటిసారిగా తమ గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు, మహిళలు మంగళ హారతులతో, గ్రామ పొలిమేరల్లో నుండి డప్పు సప్పులు, డీజే పాటలతో స్వాగతం పలికారు। ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎమ్మెల్యే షకీల్ పాదయాత్ర కొనసాగింది। నూతన కమ్యూనిటీ హాళ్లు, పలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకు సాగింది। గ్రామాల్లో ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ గ్రామస్తులు అడిగి తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే షకీల్ అమీర్। ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు। గతంలో తెరాస ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు వచ్చాయి, జరిగిన సంక్షేమ పథకాలు ఎన్ని అనేవి గ్రామస్తులకు వివరించి తెలిపారు। కోవిడ్ వలన ప్రజలు కలవడం లేక చిన్న చిన్న అభివృద్ధి పనులు మిగిలిపోయాయి, వాటి పరిష్కారం కోసమే ఈ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు। గ్రామాల్లో మిగిలిపోయిన పనులను సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు। జన్నపల్లి గ్రామంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 100 పెళ్లిళ్లు చేయడం జరిగిందని, గతంలో 40 బెడ్రూమ్ మంజూరు చేయడంతో పాటు అదనంగా 30 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేశారు। నాడాపూర్ గ్రామానికి 30 డబుల్ బెడ్రూమ్లు, కమ్యూనిటీ హాళ్లు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు 25 లక్షలు మరియు బీటీ రోడ్డు మంజూరు కృషి చేస్తారని ఆయన అన్నారు। మాజీ బినోలా సొసైటీ చైర్మన్ కిషోర్ రావు అతని సొంత డబ్బులతో మండల పరిషత్ కార్యాలయానికి మరియు గ్రామ పంచాయతీకి 2 కంప్యూటర్ల కొరకు 50,000 రూపాయలు ఎమ్మెల్యే షకీల్ చేతుల మీదుగా అధికారులకు అందజేశారు। కిషోర్ రావుకు ఎమ్మెల్యే షకీల్ ప్రత్యేక అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బాలల దినోత్సవం నాడు 2 చిన్నారులకు జిల్లా వైద్యులు అరుదైన ఆపరేషన్లు చేశారు। నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో బాలల దినోత్సవం నాడు 2 చిన్నారులకు అరుదైన శస్త్రచికిత్సలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు। ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ మన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సౌకర్యం, బైపాస్, ఎన్జీఓలకు సంబంధించిన చికిత్సలకు అనుమతినిచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి, ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం రోజున సోఫియా 4 సంవత్సరాల బాబు
పుట్టుకతో హెర్నియాతో బాధపడుతున్న బాబుకి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఈ వ్యాధి చాలా అరుదుగా 2% పిల్లల్లో మాత్రం వస్తుందన్నారు. అలాగే నక్షత్ర 2 సంవత్సరాల వయసు గల పాపకి బొడ్డు నుండి పెద్ద పేగుకు అనుసంధానమైన ఒక వ్యవస్థ వల్ల ఇబ్బందికి గురవుతూ ఎంతో బాధపడుతున్న ఈ బాలికకి శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం కలిగించామని తెలియజేశారు. ఈ వ్యాధి చాలా అరుదుగా 0.0063% పిల్లల్లో మాత్రం వస్తుందన్నారు. పుట్టుకతో బాధపడుతున్న 2 చిన్నారులకు శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం మరియు వారి తల్లిదండ్రులకు ఆనందం కల్పించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే 2వ కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చి దమ్ముతో బాధపడుతున్న ఒక గర్భిణి చూసి ఆమెకు గల గుండె జబ్బును గుర్తించి కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ మరియు అనస్థీషియా విభాగాలతో చర్చించి అత్యవసర చికిత్సను అందించామని తెలిపారు. దీనికి ముఖ్య కారకులైన డాక్టర్ సునీల్ కుమార్, జనరల్ సర్జరీ విభాగాధిపతి, డాక్టర్ విజయ్ కుమార్, జనరల్ సర్జరీ, డాక్టర్ కిరణ్, అనస్థీషియా విభాగాధిపతి, వారి బృందాలకు అభినందనలు తెలియజేశారు. 750 పడకలు గల ఈ ఆసుపత్రిలో నేడు 1016 మంది ఇంపేషెంట్లు అడ్మిట్ అవ్వడం ఒక మైలురాయని తెలియజేశారు. ఈ ఘనత సాధించడానికి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, అందరు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక 2 రేర్ కేసెస్, మంచి కేసెస్ చేయడం జరిగింది. అది చిల్డ్రన్స్ డే. మనము నవంబర్ 14th రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. పిల్లలకి సంబంధించింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు పిల్లలకి సంబంధించి 2 ఇంపార్టెంట్ సర్జరీస్ చేయడం జరిగింది. ఒక పేషెంట్ పేరు సోఫియా అని, ఒక 4 ఏళ్ల బాబు. మీరు చూడొచ్చు, బాన్స్వాడ నుంచి వచ్చారు. పుట్టుకతో కంజెనిటల్గా హర్నియా అనేది మనం పెద్దవాళ్ళలో చూస్తాము. సో ఇంకా చిన్నపిల్లల్లో కొంచెం రేర్గానే చూస్తాం. ఒక 2% వరకే చూస్తాం మనము. ఆ 2% పేషెంట్స్లో ఒకళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. సో వారిని మనం అడ్మిట్ చేసుకొని ఆ సోఫియా పేషెంట్కి సర్జరీ చేశాం మనము. ఆ బాబుకి, ఆ 4 ఏళ్ల బాబు ఇప్పుడు కోలుకున్నాడు, మీ ఎదురుగా కూర్చొని ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా నక్షత్ర ఆమె ఇంకొక పాప, ఆమె 3 ఏళ్ల పాప. ఆ పాపకి పుట్టుకతోనే బొడ్డు నుంచి లోపల పేగు వరకు ఒక కనెక్షన్ ఉన్నది. ఆ కనెక్షన్ అనేది ఇది చాలా రేర్ కేసు. ఈ కేసు మనము 0.0063% చూస్తాం. 100 మందిలో అంత రేర్గా ఉంటుంది. 0.0063 అంత పర్సంటేజ్ ఉన్న పేషెంట్ రావడం జరిగింది. ఇంతకుముందు చిన్నపిల్లల సర్జరీస్ ఏమన్నా ఉంటే మనం నీలోఫర్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం కోసం నీలోఫర్ పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు మేమే చేయడం జరిగింది. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, ముఖ్యంగా డాక్టర్ సునీల్ గారు అండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో, అండ్ డాక్టర్ సంజీవ్, వీరు 3 మేజర్ సర్జన్స్, హెచ్ఓడి సునీల్ గారు, విజయ్ కుమార్ గారు అండ్ డాక్టర్ సునీల్ గారు. నైపేట శివార్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు మృతి చెందారు. నైపేటకు చెందిన దోండి ఉదయ్, ఎంజా జీపీ కార్యదర్శి సుధారాణి కుమారుడు సాయితేజ స్నేహితులు. వీరు బైక్పై అవంగపట్నం శివార్లోని యూటర్న్ దాటి నౌపేట వైపు వస్తున్నారు. మహాంతం గ్రామానికి చెందిన విఆర్ఏలు నీరడి గోపాల్, మస్కటి సాయిలు బైక్పై రామ్ రూట్లో వచ్చి ఉదయ్, సాయితేజ వెళ్తున్న బైక్ను ఢీకొట్టారు. దీంతో కింద పడిన విద్యార్థులు తలల మీదుగా గుర్తు తెలియని లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ నార్త్ జోన్ సిఐ నరహరి, ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. నైపేట మాజీ ఉప సర్పంచ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెడ్డు పోషెట్టికి మాతృవియోగం కలగడంతో ఆయన కుటుంబాన్ని బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్ పరామర్శించారు. నైపేట మాజీ ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి తల్లి నిన్న స్వర్గస్థులు కావడంతో బోధన్ శాసనసభ్యులు షకీల్ మాందాపూర్ గ్రామంలోని తెడ్డు పోషెట్టి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోషెట్టికి మనోధైర్యాన్ని ఇస్తూ వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ సానుభూతి తెలిపారు. పరామర్శ కార్యక్రమానికి జిల్లా మండల తెరాస నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా సగటున 17.2 డిగ్రీల వరకు ఉండగా బుధవారం మాత్రం 15.4 డిగ్రీలకు పడిపోయింది. స్వల్పంగా చలిగాలులు వీచాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సగటున 31 డిగ్రీల వరకు ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పూట పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరింత పడిపోవచ్చని
వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చలిగాలులతో చిన్నారులు, బాలింతలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, చెవులకు గార్డ్స్, ఉన్ని దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వో 40 సర్వో స్మూత్ మూవ్మెంట్ను సద్వినియోగం చేసుకోవాలని సేల్స్ మేనేజర్ క్రాంతి కుమార్ కోరారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వో 40 సర్వో స్మూత్ మూవ్మెంట్ను వినియోగదారులు సద్వినియోగించుకోవాలని సేల్స్ మేనేజర్ క్రాంతి కుమార్ కోరారు. దీనివల్ల మీ వాహనాలకు రక్షణ కలగడమే గాక అధిక మైలేజ్ వస్తుందన్నారు. 1 లీటర్ సరోవా కొంటే 0.5 పెట్రోల్ ఇంజన్ ఆయిల్ చేంజ్ సౌకర్యం ఉచితంగా పొందవచ్చునన్నారు. ఈ సదుపాయం నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఎస్వి ఫిల్లింగ్ స్టేషన్, కోనసముద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్, బాల్కొండలోని పాండురంగ ఫిల్లింగ్ స్టేషన్, నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో గల బాలాజీ లక్ష్మీ శైలజ ఫిల్లింగ్ స్టేషన్ తదితర ఫిల్లింగ్ స్టేషన్లో అందుబాటులో ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన జిల్లా ఒలింపిక్ సంఘానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలో క్రీడాకారులు జిల్లా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఒలింపిక్ సంఘ కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన ఒలింపిక్ సంఘానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె అన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, కోశాధికారి జీవి భూమారెడ్డి, ఈసీ సభ్యుడు యాసిన్, రాష్ట్ర సెపక్ తాక్రా అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, జిల్లా సెపక్ తాక్రా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదారి సంజీవ్ రెడ్డి, జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ కుమార్, హైదరాబాద్ ఆర్చరీ ప్రధాన కార్యదర్శి అరవింద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ తనిఖీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నందిపేట్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొట్టమొదలు పోలీస్ స్టేషన్ యందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ యందు ముందుగా గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్లోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. రికార్డుల పరిశీలన తర్వాత సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, ఫైఎస్ విధానము, కోడ్ డ్యూటీ రికార్డులు, హెచ్ఆర్ఎంఎస్ విధానం అమలులో చక్కగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ బి గోవర్ధన్ రెడ్డి, నందిపేట్ ఎస్ఐ ఎస్ శ్రీకాంత్, సిసిఆర్బిఐ చందయ్య, సిసిఆర్బి ఎస్ఐ చందయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్కొండకు ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అందులో బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ను మంజూరు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో త్వరితగతిన మంటలార్పేందుకు నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కానుందని మంత్రి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు కానుండగా ఇందులో 18 మంది ఉద్యోగులను నియమించనున్నారని పేర్కొన్నారు. ఫైర్ స్టేషన్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నిజాం సాగర్ మండలం తుంకిపల్లి తండాలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తుంకిపల్లి తండాకు చెందిన రామావత్ వినయ్ తన పోడు భూమికి అధికారుల సర్వే చేయకుండా తండావాసులు అడ్డుకుంటున్నారని పురుగుల మందు తాగాడు. వినయ్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను చనిపోయిన తర్వాత అయినా తన తల్లికి భూమిని ఇప్పించాలని కోరారు. భీమ్గల్ మండలం గోన్గొప్పల గ్రామంలోని శ్రీ హరిహర క్షేత్ర ద్వాదశ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం అర్చక బృందం స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9:30 వసంతోత్సవం జరిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శివ పార్వతుల కళ్యాణం కనులారా వీక్షించారు. స్వామి కళ్యాణం తిలకించిన భక్తులకు కోరిన కోరికలు తీరడంతో పాటు కష్టాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామిని దర్శించుకున్న భక్తజనం కట్న కానుకలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాగి అనసూయ, నరసింహచారి, వీడీసీ అధ్యక్షులు దినకర్, ఉపాధ్యక్షుడు నాయుడు సంతోష్, కోశాధికారి కొత్తూరు రమేష్ గౌడ్,
కార్యదర్శి బెనికి రమేష్, సభ్యులు శ్రీనివాస్, రాము, ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్, భూమేశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో పలువురు టీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ రాంబాబు కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు అందువలన అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు గీతా వర్గంగారెడ్డి, వెంకటేశ్వర దేశాయ్, శ్రీరామ్, ఎల్లయ్య యాదవ్, జయవర్ధన్ గౌడ్, రాజేశ్వర్, అజయ్ గౌడ్, శేఖర్ రాజు, మాజిద్, విజయ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ విజయ్, ఎంపీటీసీ సంజీవ్, భాస్కర్ రెడ్డి, నారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ర్యాలీలతో కాదు, రాజీనామాతో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి సాధించారని నిన్నటి కృతజ్ఞత ర్యాలీ చేశారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. గతంలో 1000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎక్కడ ఏ అభివృద్ధి జరిగిందో చూపాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారిన నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. గతంలో 100 కోట్ల నిధులతో నగర సుందరీకరణ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే డివైడర్లు నిర్మించి నగర ప్రజలకు సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. నగర అభివృద్ధి మీద ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలి. అప్పుడు తెలంగాణలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందూరుకి వస్తే అప్పుడైనా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న నిజామాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ, కృతజ్ఞత ర్యాలీ అనే పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ర్యాలీ తీసారు. ఆ ర్యాలీ ఎందుకోసం తీసిండ్రో భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కాలేదు. 100 కోట్లు కేసీఆర్ గారు వచ్చినప్పుడు నిజామాబాద్కు 100 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి అప్పుడే టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం, పుష్పాభిషేకాలు అయిపోయింది. మళ్ళీ జీవో వచ్చిందని ర్యాలీ తీస్తున్నారు. గతంలో 1000 కోట్ల అభివృద్ధి జరిగింది అని మన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి 1000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మనం అనేక చర్చించడం జరిగింది. దానికి జవాబు లేదు. మళ్ళీ 100 కోట్లు వచ్చి డివైడర్లు 2 సార్లు 3 సార్లు మార్చడము. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఇండ్లు కోల్పోతున్న బాధితులతో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పోచారం కాలనీలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం తప్ప అని టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులకు ప్రశ్నించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన అర్హులైన బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్డుపడడం సిగ్గుచేటని పేర్కొంది. బాధితులతో కలిసి బీర్కూర్లో రాస్తారోకో చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో పోచారం కాలనీ మీదుగా వెళ్తున్నటువంటి బైపాస్ రహదారి నిర్మాణంలో భాగంగా మరి ఆ రహదారి పక్కన ఉన్నటువంటి లక్షలాది భూములు కలిగినటువంటి వ్యక్తులు ఇల్లు కోల్పోతున్నటువంటి ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇళ్ల స్థలాలు చూపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఎవరైతే రహదారి పక్కన ఉన్నటువంటి లబ్ధిదారులు మరి ఆ ఇల్లు కోల్పోతే, లక్షలాది రూపాయల ఇల్లు కోల్పోతే వారికి మేము ఇళ్ల స్థలాలు చూపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి వారికి న్యాయం చేయమని అడగాల్సింది పోయి వాళ్ళకి ఇళ్ల స్థలాలు చూపిస్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు మీరు ఎందుకు చూపించారు అని చెప్పి వారిని రోడ్డున పడేసే విధంగా మీరు మాట్లాడడం సరికాదని. ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో 49 మంది అయ్యప్ప స్వాములకు మాలాధారణ చేయడం జరిగిందని జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్ తెలిపారు.
స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష 49 మంది స్వాములు స్వీకరించడం జరిగిందని అయ్యప్ప స్వామి వారికి ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు అర్చనలు హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుల రాజేశ్వర్, రైతు బంధు మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య అయ్యప్ప దీక్ష తీసుకున్నామని తెలిపారు. అయ్యప్ప మాలాదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల వేసుకున్నామంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాల వేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే శబరిమల వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాల వేసుకొని కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటిది మనకెంతో పుణ్యం చేసుకుంటే కానీ మాల వేసుకొని శబరిమల వెళ్ళి రాము. కాబట్టి దయచేసి వీరంతా. బాల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల పార్టీ అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రధాన కార్యదర్శులు నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బాల్కొండ నియోజకవర్గానికి 2వ అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయడం సంతోషకరమని బాల్కొండ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. 4 మండలాల ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు బాల్కొండ కేంద్రానికి అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండడం వల్ల ప్రమాదాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉంటుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే మొగ్గు చూపుతున్నారని, మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలే విజయం ఉదాహరణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రజల ఆశీర్వాదం ఉంటుందని బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, ముసుగు భూమేశ్వర్ రెడ్డి, నాగంపేట్ శేఖర్ రెడ్డి, ఎంపీపీలు లావణ్య లింగగౌడ్, పద్మ వెంకటరెడ్డి, సుకన్య కమలాకర్, జెడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, తలారి గంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌడ్ గంగాధర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 3 మండలాలతో పాటు మన ఏరుగట్ల 4 మండలాలకు ఈరోజు ఫైర్ స్టేషన్ గవర్నమెంట్ పరంగా మన పేపర్ స్టేట్మెంటు ప్రకటించడం మన బాల్కొండ 4 మండలాలకు ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆలోచన మన పెద్దలు కేసీఆర్ గారు కానీ మన అన్న ప్రశాంత్ అన్న బాల్కొండ మన 4 మండలాలకు మనము అన్నకు ఏ రోజు చెప్పకుండా తన మనసులో ఉంచుకొని మనకు ఇంత పెద్ద మన ఫైర్ స్టేషన్ ఇవ్వడం మనకు ఎంతో గర్వకారణం. ఈరోజు గతంలో కంటే మనము బాల్కొండ కాన్స్టిట్యున్సీ మనము ఏది చెప్పకుండా అన్న మధ్యలో పెట్టుకొని మన బాన్స్వాడ పట్టణంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి సిద్ధం చేసిన నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధించి అధికార యంత్రం వివరాలు సేకరిస్తోంది. బాన్స్వాడ ఆర్డీఓ రాజాగౌడ్ ఆధ్వర్యంలో 3వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల వివరాలు పరిశీలించారు. గతంలో ఇందుకు సంబంధించి 2 సార్లు అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారుల వివరాలు సేకరించినప్పటికీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు స్వయంగా మరోసారి నిజమైన లబ్ధిదారుల వివరాలు సేకరించినట్లు ఆర్డీఓ రాజాగౌడ్ మీడియాకు తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాలను నిరుపేదలకు కేటాయిస్తామని ఆర్డీఓ చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో తహసీల్దార్ గంగాధర్, పురపాలక సంఘం కమిషనర్ రమేష్ కుమార్ సిబ్బంది ఉన్నారు. బాన్స్వాడ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్మించినటువంటి 500 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలు తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసినటువంటి జాబితాలని స్థానికంగా మా రెవెన్యూ యంత్రాంగంతో గిరిదావర్లు తర్వాత డీటీఏ తోటి ఇంతకుముందుకు ఎంక్వైరీ చేయించడం జరిగింది. మరొకసారి గౌరవ స్పీకర్ గారి ఆదేశాల క్రమము ఇంతకుముందుకు తయారు చేసినటువంటి జాబితాను కూడా మళ్ళీ ఒకసారి తిరిగి 19 వార్డులలో పరిశీలన చేయడం జరుగుతుంది. రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ బియ్యం నిల్వలు నిండుకున్నాయి. సీఎంఆర్ బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్కు సంబంధించి పూర్తి స్థాయి కోటా ఇంకా డీలర్లకు చేరలేదు. జిల్లాకు ఇంకా 3631 మెట్రిక్ టన్నుల బియ్యం చేరాల్సి ఉంది. 80 రేషన్ దుకాణాలకు పూర్తి స్థాయి కోటా చేరలేదు. దీంతో లబ్ధిదారులు
దుకాణాలకు వచ్చి వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 751 రేషన్ దుకాణాలున్నాయి. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నవంబర్కు సంబంధించి 12,631 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 9,000 మెట్రిక్ టన్నులు రేషన్ షాపులకు సరఫరా చేశారు. నెలలో 15 రోజులు పూర్తవుతున్నా ఇంకా 30% బియ్యం జిల్లాకు రావాల్సి ఉంది. 80 రేషన్ దుకాణాలకు బియ్యం కోటా చేరలేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సమాచారం. జిల్లాలోని చాలా రేషన్ దుకాణాలకు నవంబర్ కోటా బియ్యం చేరకపోవడంతో నిల్వలు నిండుకున్నాయి. పంపిణీ చేసేందుకు బియ్యం లేకపోవడంతో కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సీఎంఆర్ బియ్యం అందుబాటులో లేవు. సంగారెడ్డి నుంచి రేషన్ బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. తద్వారా ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు ఇంకా 3,631 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. గత 3 నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. FCI బియ్యం సేకరణ నిలిపివేయడంతో రైస్ మిల్లర్లు సీఎంఆర్ చేపట్టలేదు. బియ్యం నిల్వలు లేకపోవడం, ప్రజా పంపిణీకి అవసరమైన బియ్యం రైస్ మిల్లుల నుంచి అందకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కరిద్దరితో ఉద్యమం నడవదని అందరూ కలిసికట్టుగా ఉండి పోరాటం చేసినప్పుడే హక్కులను సాధించగలుగుతామని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల నాగరాజ్ అన్నారు. మాల మహానాడు అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలల అలైబలే కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఎల్లయ్య మరియు నాంది వినయ్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల నాయకులు డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ అశోక్ కుమార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవర్, బత్తుల కిష్టయ్య, దయానంద్, సోలంకి పట్టణ అధ్యక్షులు ఏ ధనరాజ్, బట్టి గంగాధర్, ఉపాధ్యక్షులు జి దయాసాగర్, మహిళా అధ్యక్షురాలు మాధవి, నాయకులు టీవీ నారాయణ, బాలస్వామి, బాలయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తల్లి ఒడిలో ఉంచి పసికందులకు ఆక్సిజన్ ఇచ్చినట్లయితే బరువు తక్కువగా ఉన్న పిల్లలను సంరక్షించవచ్చునని WHO తెలిపిందని జిల్లా పీడియాట్రిక్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీశైలం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫ్రీ మెచ్యూరిటీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DMHO సుదర్శన్, IMA వైద్యులు నీలి రామచందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్షుడు కె శ్రీశైలం మాట్లాడుతూ నెలలు నిండని పిల్లలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలు సురక్షితం ఎలా ఉండాలో మదర్ కేర్ వల్ల రక్షించవచ్చునన్నారు. ఈ పిల్లలను తల్లి ఒడిలో ఉంచి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే శిశు మరణాలు తగ్గించవచ్చునని WHO తెలిపిందని డాక్టర్ శ్రీశైలం పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ KR నాగరాజ్ అవగాహన కల్పించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో ఎల్లప్పుడూ ప్రజల శాంతి భద్రతల కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 99 బెటాలియన్ RAF హకీంపేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కోసం రావడం జరిగింది. ఇందులో భాగంగా నేడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో వివిధ మతాల ప్రజలకు, రాజకీయ నాయకులకు, పుర ప్రముఖులకు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ KR నాగరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ KR నాగరాజ్ మాట్లాడుతూ RAF అనేది CRPF ఒక ప్రత్యేక విభాగం. ఈ ర్యాపిడ్ యాక్షన్ అనేది 1991 డిసెంబర్ 11న స్థాపించబడిందని, క్రౌడ్ కంట్రోల్ పరిస్థితులను ఎదుర్కోవడానికి, భారీ వర్షాలు వచ్చినప్పుడు రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ చేయడానికి పనిచేస్తుందని, వీరు ఎల్లప్పుడూ సున్నితమైన పాలసింగ్తో మానవాళికి సేవ అనే నినాదంతో పని చేస్తారని, వీరు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా విధి నిర్వహణ నిర్వహిస్తూ ముందుంటారని, తుఫాన్లు, అంటువ్యాధులు వ్యాప్తి సమయంలో తక్షణం స్పందిస్తారని, అన్ని వేళలా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుంటారని అన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్లో చాలా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, మతపరమైన మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు తీసుకోవాల్సిన చర్యలు మొదలగునవి 3 డివిజన్లలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. RAF సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలియజేశారు. అనంతరం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ప్రారంభించి గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా చౌరస్తా, వర్ణి చౌరస్తా వరకు నిర్వహించారు. 7 మినిట్స్లో మన యొక్క పెట్రోల్ కార్ కానీ, బ్లూ కోట్స్ ఆఫీసర్స్ కానీ వచ్చి మీకు అందుబాటులో వస్తున్నారు. సో ఇంత చేంజెస్ అయ్యాయి మన తెలంగాణ పోలీసులో. మీరు చూస్తున్నారు అప్పటికిప్పటికీ बहुत सारा चेंजेस हो गए पुलिस में. आप देख रहे सभी लोग. पहले जैसा पुलिस था, पता है पुराना पुलिस कैसा था, लाठी से काम करते थे. अभी तो फ्रेंडली है, सिर्फ टैब पकड़ लेके आ रहे, हाथ में टैब लेके आते, जो भी गड़बड़ कर रहा, जो भी दंगा फसाद करे तो वीडियो करना, उनको ऊपर केस बुक करना, वही चल रहा है. అలా అని పోలీస్ ఫ్రెండ్లీ అని అన్సోషల్ ఎలిమెంట్ ఫ్రెండ్లీగా ఉండదు. ఎవరైతే చట్టాన్ని గౌరవించి
చట్టం వారు చేతిలో తీసుకోకుండా ఉండేవారితోనే ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉంటుంది. ఎవరైతే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసి చూస్తున్నారు. గత 1 yearలో నేను వచ్చినప్పటి నుండి మా యొక్క అధికారులు భర్త విధులు నిర్వర్తిస్తూ రోడ్డు పాలైన తమకు పీఎఫ్ డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కరుణించకపోవడంతో ఆ మహిళ రేయింబావళ్లు రైల్వే స్టేషన్లో ఉంటూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో 12 ఏళ్లుగా విధులు నిర్వర్తించిన రాములు ఆకస్మికంగా మృతి చెందడంతో అతని భార్య మల్లేశ్వరి కుటుంబీకులు బజార్న పడ్డారు. తన భర్త పీఎఫ్ డబ్బుల కోసం గత కొన్ని రోజులుగా తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదు. చిల్లి గవ్వ కూడా తన వద్ద లేకపోవడం వల్ల తాను నిత్యం రాత్రి రైల్వే స్టేషన్లో కాలం వెల్లదిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఉన్నతాధికారులు కల్పించుకొని తమ పీఎఫ్ సొమ్మును ఇప్పించాలని ఆమె వేడుకుంటుంది. నా పేరు మల్లేశ్వరి, మా ఆయన రాములు. ఆయన ఆరోగ్యం బాగలేక చనిపోతే నాకు పిఎఫ్ అప్లై చేయడానికే నేను భలే సతాయిస్తున్నారు. నాకు సంవత్సరాన్నర నుంచి సతాయిస్తున్నారు. ఇట్లా వచ్చుకుంటూ పోతా ఉన్నావు, ఒక స్టేషన్లో అనుకుంటున్నా పోతున్నా, ఇట్లా బాగా సతాయిస్తుండ్రు. కొన్నిసార్లు బాగా సతాయిస్తుండ్రు. నాకు కమిషనర్ మేడంకి కంప్లైంట్ చేసిన, ఆరోగ్యం బాగలేక చనిపోయిండు. మున్సిపాలిటీలో ఆటో చెత్త వేస్తుండే మా ఆయన 12 సంవత్సరాలు చేసిండు. ఆయన పిఎఫ్ డబ్బులు రావాలి నాకు, దానికోసం అప్లై చేసిన ఊక తిప్పుతా అన్నాను. ఇవ్వండి. లాస్ట్కి వచ్చి నాకు హాస్టల్కి వచ్చి మేడంకి కంప్లైంట్ చేసిన, కమిషనర్ మేడంకి కంప్లైంట్ చేస్తే మేడం ఏమన్నది, ఆమె పని చేయాలి అని అంటే కూడా ఇప్పుడు పని చేయకొస్తలేరు, మళ్ళీ రా అని ఊక తిప్పుతురు. నేను వాళ్ళని వీళ్ళని అడుక్కొని తింటున్నా, స్టేషన్లోనే అంటున్నాను. గ్రామాల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా మండలంలోని ఆయా శాఖల అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని మండల పరిషత్ అధ్యక్షులు కానిగంటి శారద సూచించారు. గురువారం దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కానిగంటి శారద అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు వారి ప్రగతి రిపోర్టును ప్రవేశపెట్టారు. గ్రామాల్లో వడ్ల కొనుగోలు కొనసాగుతుందని, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు రైతు బంధు అందే విధంగా దరఖాస్తులపై అధికారులకు పంపుతున్నామని తెలిపారు. పీఎం కిసాన్ కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ బిల్లులు సర్పంచ్లతో సంప్రదించిన తర్వాతే విద్యుత్ బిల్లుల చెక్కులను ఎంట్రీ చేయాలని సూచించినట్లుగా ఈ సమస్యపై ఎంపీటీసీ సభ్యులు తీర్మానాన్ని చేసి ప్రతిపాదించగా ఎంపీపీ అట్టి తీర్మానాన్ని ఆమోదించారు. అదేవిధంగా వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సభ్యులు కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్లో జరిగే పీడీఎస్యు 22వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రిన్స్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో 22వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రిన్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యు 22వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శాస్త్రీయ దృక్పథంతో విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు నిరంతరం పోరాడుతుందని అన్నారు. జార్జ్ రెడ్డి జంపాల ఉద్యమ వారసత్వంతో పీడీఎస్యు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఉద్యమాల గడ్డ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి సంతోష్, నాయకులు రచన, స్వర్ణలత, ప్రియ, అజయ్, రాకేష్, వంశీ, గణేష్ తదితరులున్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశపు గదిలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి కలోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పస్క నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్మూర్కు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు కలోత్సవాల్లో తమ ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ముఖ్య అతిథి నర్సయ్య అందజేశారు. అనంతరం ఎంపీపీ నర్సయ్య మాట్లాడుతూ కళ మానవ జీవనానికి ప్రతిబింబమని, ప్రాచీన కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో కళలకు అగ్రస్థానం ఉందని అన్నారు. సమాజ పురోగతికి కళాకారుని పురోగమన ఆలోచన విధానం తోడైతే సమాజం అభివృద్ధిలో ఉరకలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారం, కోకిల నాగరాజు, సౌడ రవి, రాజేందర్, గోవర్ధన్, వరప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపైన రోడ్లను ఎప్పటికప్పుడు చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలు, పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు, భవనాలు శాఖలో చేపట్టవలసిన నియామకాలు తదితర కార్యాచరణపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు,
వి శ్రీనివాస్ గౌడ్ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంతరావులతో పాటు సిఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సంజీవరావు, ఆర్ఎండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నందిపేట నుండి కొత్తూరు, మాయాపూర్, ఉమ్మెడ, బాద్గునాకు వెళ్లే పిఆర్ రోడ్ను మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాయాపూర్ గ్రామ సర్పంచ్ మెరుగు అనురాధ, సుభాష్ గౌడ్, ఉమ్మెడ సర్పంచ్ పోషెట్టి, 3 గ్రామాల ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో కొనసాగుతున్న డిఆర్సీ సెంటర్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో డ్రై రిసోర్స్ సెంటర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే డిఆర్సీ సెంటర్ అందుబాటులో వస్తుందని అన్నారు. పట్టణంలో వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పొడి చెత్తను డిఆర్సీ సెంటర్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిఈ భూమేశ్వర్, ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లి మత్స్య సహకార సంఘం సభ్యుల ఏకగ్రీవ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఎన్నికల అధికారిని ఎస్ సరళాదేవి అసిస్టెంట్ రిజిస్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం 9 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్నూరు రాజేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బి రవికుమార్, కార్యదర్శిగా వి క్రాంతి కుమార్, డైరెక్టర్లు ఏ సంజీవ్ కుమార్, వి రాజేష్, వి సతీష్, వి రాకేష్, ఎం రంజిత్, అజయ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులు వారిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఉట్నూరు రాజేష్ కుమార్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షులు బాలయ్య గారి ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక సందర్భంగా గంగపుత్రుల యొక్క ఐక్యత గురించి, గంగపుత్రుల యొక్క సమస్యల గురించి నిరంతరం పోవడానికి బాడీ అనేది ఏఐడిఎస్ఏ బుక్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా ధర్మారం తిరుమల డెంటల్ కాలేజీలో ఏఐడిఎస్ఏ ఉచితంగా విద్యార్థుల కోసం బుక్స్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పద్మావతి అధ్యక్షతన ఏఐడిఎస్ఏ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాలుసాని మణిదీప్ సిఆర్ఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. బుక్స్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈరోజు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా దాదాపుగా ఒక 33 బుక్స్ని అయితే కాలేజ్ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 33 బుక్స్ ఏవైతే ఉందో ఈ ప్రత్యేకంగా సపోర్ట్ చేసినటువంటి ఎయిడ్స్ ప్రెసిడెంట్ మంజూర్ గారికి కావచ్చు, ఎయిడ్స్ కమిటీకి కావచ్చు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ బుక్స్ డొనేషన్ కార్యక్రమం అనేది ఇది ఒక్కదానితోనే ఆపకుండా తెలంగాణలో విస్తరించాలని. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీ అరవింద్ గృహంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్గా నియామకమైన పాలెపు రాజును బీజేపీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తన మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తానని అన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ సిద్ధాంతపరంగా నడుచుకుంటూ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ అభివృద్ధికి పనిచేసే ప్రతి సామాన్య కార్యకర్తకు పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆదరణ పొందుతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దేనికైనా తెగిస్తా, దేనికైనా సిద్ధమైనటువంటి విషయంలో టీఆర్ఎస్ పార్టీ వివరిస్తే భారతీయ జనతా పార్టీ కూడా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్తుందని చెప్పేసి హెచ్చరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో రోడ్డు అద్దంలా మెరవాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో పలు శాఖలతో సీఎం కేసీఆర్ సమీక్ష. సమావేశంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకే మన ఊరు మన ఎమ్మెల్యే. నౌపేట మండలంలోని నాడాపూర్, జన్నాపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. పరిగి మినీ స్టేడియంలో కార్తీక కోటి దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు మంజూరు. బాల్కొండకు ఫైర్ స్టేషన్ మంజూరు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
బాల్కొండ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు. ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఒలింపిక్ సంఘం కార్యవర్గం. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నవిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 విద్యార్థుల మృత్యువాత. బాలుల దినోత్సవం వేళ 2 బాలురకు అరుదైన చికిత్స చేసిన జీజీహెచ్ వైద్యులు. జిల్లా ఆసుపత్రిలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రజ్ఞరాజ్. పాల్గొన్న వైద్య బృందం. జిల్లాలో పంజాబ్ విసురుతున్న చలి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులు, వృద్ధులు. నందిపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి కేఆర్ నాగరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.